నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గాడ్గోల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు పి రామకృష్ణ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి ప్రజా ఉద్యమాలకు మార్గదర్శకమని తెలిపారు. సామాజిక న్యాయం, ప్రజా హక్కులు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. దొడ్డి కొమరయ్య చూపిన దారి నేటి తరం ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజన్, మండల నాయకులు పాల్గొన్నారు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ రైతాంగ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. జోహార్ కామ్రేడ్ దొడ్డి కొమరయ్య, జోహార్ కామ్రేడ్ దొడ్డి కొమరయ్య. మిత్రులారా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరవీరుడు, విష్ణు దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా జరిగినటువంటి భూస్వామ్య ఉద్యమంలో ముందుండి నడిచినటువంటి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య నేటికి మరణించి 80 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా దేశంలో ఎక్కడైనా భూ పోరాటాలు జరిగినా లేదా పేదవాళ్ళ హక్కుల కోసం పోరాడినా ఈ తెలంగాణలో మట్టుకు ఆయన ముందు వరుసలో ఉంటారన్న సంగతిని మనం గమనించాలి. ఈరోజు అనేక సార్లు ప్రజా ఉద్యమ వాళ్ళ ఒత్తిడి వల్లనో, ప్రజాశీల శక్తుల ఒత్తిడి వల్లనో, ప్రజాస్వామ్య ఉద్యమాల ఒత్తిడి వల్లనో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ అధికారికంగా కామ్రేడ్ దొడ్డి కొమరయ్య వర్ధంతిని జరిపేటటువంటి స్థితి వచ్చింది. అంటే అమరవీరుల్ని స్మరించుకోవడం అంటే అలాంటి పోరాటాలని మనం పుణికిపుచ్చుకోవాలి, అన్యాయానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉద్యమాలని మనం స్ఫూర్తిగా తీసుకోవాలనేటటువంటి విషయమే తప్ప ఇంకోటి కాదు. అందుకని దేశంలో ఉండేటటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రగతిశీల ఉద్యమాల పట్ల చాలా సానుభూతిగా ఆ సమస్యల పరిష్కారానికి కూడా తోడ్పడినప్పుడు మాత్రమే వాళ్ళు అధికారికంగా జరిపేటటువంటి ఇలాంటి వర్ధంతులకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వాలు కూడా దొడ్డి కొమరయ్య వారసులు అంటేనే దొడ్డి కొమరయ్య చేసినటువంటి పోరాటాలని కూడా మనం వాటిని స్వాగతించడమే, వాటిని సాధారణంగా ఆహ్వానించడం అనేది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ, కాబట్టి దొడ్డి కొమరయ్యకు సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపందంగా మరోసారి ఆయన్ని పుణికిపుచ్చుకొని, అమరత్వాన్ని పుణికిపుచ్చుకొని జోహార్ అర్పిస్తున్నది ఆ ఆశయ సిద్ధి కోసం కృషి చేస్తామని కూడా ప్రతిజ్ఞ పూనుతూ ఉన్నాయి.